ఏంటి వసమ్మా, పొద్దు పొద్దున్నే ఇక్కడ కూర్చున్నావు? ఏంటని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అంటే రేపు నాకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది మా ఆ, ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందామని ఆలోచిస్తున్నాను. వా సూపర్ అమ్మా. మరి అంత మంచి ర్యాంక్ రావాలంటే సిలబస్ అది కంప్లీట్ చేస్తావా? ర్యాంక్ తెచ్చుకుందామని ఆలోచిస్తున్నాను మాయ. ఆలోచించడానికి చదవడం ఎందుకు? తలనొప్పి రాకుండా జస్ట్ గట్టిగా ఆలోచిస్తే చాలు. అంటే చదవకుండానే ర్యాంకులు వచ్చేస్తాయా? అబ్బా పిచ్చిమాయ, లాజిక్ చూస్తానుకో. ఇక్కడ ఆలోచన చేస్తుంది నేను, అలాగే పేపర్ ఎవాల్యుయేషన్ చేసేవాడు కూడా ఈ పిల్లకి ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆలోచన చేస్తే డైరెక్ట్ ఫస్ట్ ర్యాంకే. చూడమ్మా, నువ్వేం ఆలోచిస్తున్నావు మాయా? అంటే ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే నేను చెప్పుతో కొడుతుందా చేతితో కొడుతుందా అని ఆలోచిస్తాను వసు. మా అమ్మకే తెలుస్తుంది. నేను చెప్తాను కాబట్టి వసు. మాయ మాయ మాయ. లేకపోతే 900 పెట్టి ఎంసెట్ ఫీజు కడితే నువ్వు చదవకుండా ఇక్కడ కూర్చొని ఆలోచనలు చేస్తావా? ఆలోచనలు కిందకి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడే ఇదిగో.